ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఇవాళ ఎపిసోడ్ 27. మనం శివశక్తుల యొక్క ఐక్యత వైభవం గురించి ఈ మూలాధార కుండలిని జాగృతం గురించి నేర్చుకున్నాం. మూలాధార కుండలిని ఉన్నగా మనం తెలుసుకునే చక్రాలు మూలాధార కుండలి నుంచి జాగృతి ఎలా అనేది తెలుసుకున్నాం. దానికి మన స్వామి, మన గురువుగారు వచ్చే శ్లోకం: సుధాధార సారైచ్ఛ రణయుగలంతా నిర్ఘరితై అపస్మారం తీనం భవమరుదవాట పరిచరీం భజమస్తాం దేవేకమపి చ వపుః సాంద్రపరకై స్వయంతు తుష్యా అమ కుతిభి రవి సంతన్య మనుషాం. అంటే తవ చరణయుగం, ఎప్పుడైనా తవ అమ్మవారి యొక్క చరణయుగం పాదద్వయం అంత నిర్ఘరితై, చరణయుగల అంత నిర్ఘరితై అంటే నీ యొక్క దివ్య చరణాలు ఉన్న అమ్మవారి పాదాలు కమలాలు, ఆ కమలాల నుంచి దివ్య చరణాలు అవి, అందులో నుంచి సుగంధమైనటువంటి అమృతత్వం ఆ పద్మా నుంచి ఎప్పుడు స్రవిస్తుంటుంది, వెళ్ళబడుతుంటుంది. అది మన ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సుధాధారి, అమృతం అక్కడి నుంచి అమృత దారుల చేత ప్రవహిస్తుంటుంది అమ్మ పాదాల కమలాల నుంచి. భవమరుత్తు వాట, సంసారం అనే ఎండవేడితో మనం సంసారం అనే ఎడారిలో మన సంసారంతో బాధపడితే, ఎడారే ఎండ, అక్కడ సంసారంతో మనం ఎగుతున్నామంటే ఎంత ఎండ ఉంటుంది, ఎంత బాధపడుతున్నామో మన సంసారంతో, భార్య పిల్లలతో మన బతకడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో ఊహించుకోండి. ఆ ఎడారిలో ప్రతిపించున్న మనకి పరిచర్యం, భక్తుల సేవకులైన వారిని, మనలాంటి భక్తుల్ని అపస్మారం తీనాం, మన యొక్క సంసార దుఃఖాల నుంచి బాధపడుతున్న వాళ్ళం మనం భక్తులం కాబట్టి మనకి సాంద్ర పురకై, దట్టమైన పులకింతలతో కూడిన శరీరముతో తాం దేవీం భుజామ, అట్టి జగన్మాతను మనం భజిస్తే ఆ అమృత దారులు మన మీద ప్రసరింపజేస్తుంది. అక్కడ అంత తాపంతో ఉన్న వాళ్ళకి అమృతం దారులు మన మీ నుంచి అభిషేకం చేసేట్టే ఉంటుంది. ఆ అమృత దారులు అభిషేకం మన మీద పడితే ఇక మనకు తాపం అనేది, సంసార తాపం అనేది పోగొడుతుంది. కుతిభి, మా అదృష్టము చేత స్వయంతో తుష్యామా, మేమే అంతకంటే ఆనందాన్ని మేము ఆనందిస్తున్నాం. అమ్మ నీ పాదకన్నాలు ఏంటి దీని బాగుంటే, అమ్మ జగన్మాత నీ దివ్య చరణ కమలాల నుండి స్రవించే అమృత ధారలు సంసారం అనే ఎడారిలో కాగిపోయి కుంగిపోతున్న, పరితపిస్తున్నటువంటి భక్తులమైన మహాతాపాన్ని, దుఃఖాలని పూర్తిగా మర్చిపోయేటట్టుగా నీ యొక్క సుధా అమృత యొక్క ధారలు మమ్మల్ని అభిషేకిస్తున్నాయి. అటువంటి అమృత స్వరూపిణమైన నిన్ను మేము సేవించి ఈ దట్టమైన పులకాంకిత శరీరాలతో మేము ధన్యమైపోయాం. మా జన్మ ధన్యమైంది. నీ యొక్క అమృతాలు మా మీద కురిపించడం వల్ల మేము ఈ సంసారం నుంచి ధన్యమై నిన్ను చేరుకోవటానికి మాకు ఒక
దొరికింది అని దీని భావన. ఇదే అంటే దీని అర్థం శ్రీచక్రం ఏంటంటే సర్వానందమయ చక్రం అంటే కేంద్ర బిందువు, సర్వానంద చక్రం అంటే కేంద్ర బిందువు. సర్వానందమయ ఆ చక్రం నుండి అమృత, ఆ బిందువు నుండి అమృత వస్తున్నది. అక్కడి నుంచి అమ్మ అమృత ధారణకు మన మీద కురిపిస్తుంది. శ్రీచక్రంలోని అంతిమ బిందు డాటుగా శ్రీచక్రం మీకు తెలిసి ఉంటుంది. అది సర్వానందమయ చక్రం అంటారు. అక్కడ శివశక్తులు ఉంటారు, అక్కడ ఐక్యమై ఉంటారు. కాబట్టి అక్కడ శివశక్తులు ఐక్యమే చిదాకాశం ఉన్నది కూడా శివశక్తులు ఐక్యం. వాళ్ళిద్దరు సత్ప్రతిష్ఠులు వాళ్ళే ఐక్యమైనప్పుడే దొరికేది ఆనందం, బ్రహ్మానందం. అదే బ్రహ్మానందం. అక్కడ వాళ్ళు ఉన్న చోటు నుంచి అమృత ధారణ మనకు ఆ బిందువు నుంచి చీచకం 9 ఆవరణ నుంచి దారి మన మీద కురిపిస్తుంది. నవావరణ మన ఎక్కడ బాహ్యంలో ఉన్నాం. ఈ బాహ్యంలో ఉన్న మనకి ఆ లోపల ఉన్న అమృత ఆ బిందువు స్థానం నుంచి అమృతాన్ని కురిపించి ఈ ఆవరణలో లోపల ఉన్నాం. అక్కడి నుంచి దారిని బయట భూ ఆవరణ దగ్గర తీసుకొచ్చి మన మీద కురిపిస్తుంది. కురిపించాక మనలో ఉన్న సహస్రారం మూలాధారం నుంచి మన సహస్రారం మీద పడి సహస్రారం నాడులన్నీ కూడా అక్కడ కేంద్రంగా అదే సహస్రారం అంటే అన్నీ అక్కడ సెంటర్ పాయింట్. ఇది అక్కడ నుండి అమృతం స్థానం చేస్తుంది, ధార కూరుస్తున్నది. చేస్తుంటే అక్కడ నైవేద్యం అమ్మ పెడుతున్నాం. ఆ సహస్రార శివశక్తులు అక్కడే ఉంటాయి. ఇక మన సహస్రార చక్రంలో ఉంటారు. అక్కడ బిందువు ఎంత, ఈ సహస్రార చక్రం కూడా అంతే. కాబట్టి ఇక్కడ మనకి అమృతంతో మనం స్వామివారిని అభిషేకిస్తున్నట్టుగా మనం అమృత భావన. అప్పుడు మనకు ఇక వారిని ఆ బిందు స్థానంలో మనం తలుచుకుంటే చాలు. అక్కడ వాళ్ళని అభిషేకంగా అమృతాన్ని ఇచ్చింది, అభిషేకం చేయమని చెప్పిందంటే ఇక మనకి ఇక ఈ సంసారం నుంచి తరించిపోయినట్టే. అంతకంటే మహదానందం, అంతకంటే బ్రహ్మానందం లేదు అని భావన. దీన్నే భాస్కరాయలు గారు ఏం చెప్పారంటే, మహామంత్రవేత్త భాస్కరాయలు గారు ఇది కుండలిని యోగ రహస్యాన్ని తెలుపుతుంది. కుండలి మూలాధార చక్రం నుంచి సహస్రాధారకు అమృతాన్ని కురిపిస్తుందని చెప్పింది. అంటే ఆ రహస్యం చెప్తుంది. మన సంతోషం ఎప్పుడు కలుగుతుంది? కుండలిని సహస్రారం చక్రానికి మనకు పోయినప్పుడే మనకు మోక్షం, మనకు విడుదల, ఆనందం, బ్రహ్మానందం. అక్కడికి పోవడానికి అమ్మవారు మనకు అమృతాన్ని మన మీద కురిపిస్తున్నది. శ్రీచక్రం బిందు స్థానం నుంచి బాహ్యంలో ఉన్న మన మీదకి కురిపించింది. ఆ మూలాధారం నుంచి మనకి పైకి సహస్రాచార వరకు కూడా వచ్చి అమృతాలు వచ్చినాయి. ఆ అమృతాలలో శివశక్తులు అభిషేకించబడ్డారు. ప్రతి ఊహ కంటే ఇంకా మనకి ఏం కావాలి? స్వామి శక్తి ఇద్దరు కూడా ఓడలాడుతున్నాం అంటే అమృతంతో మన సహస్రాచక్రం ఓడలాడిందంటే మనకు ఆనందం, బ్రహ్మానందం. అదే చిదాకాశంలో మనం తేలియాడుతున్నాం. మనం కూడా మాదానంతో మనకు కల్పించిందమ్మ. ఆ భావనే అసలుకి మనకు మాదానందం ఇస్తుంది. చదువుకుంటేనే మనకు ఆనందం. అసలు స్థానం చేరుకుంటే ఎంత ఆనందం, ఎంత మాదానందం, బ్రహ్మానందం ఆనంచుకోండి. సహస్రార చక్రంలోకి మనం చేరుకున్నామంటే ఇంకే బిందు స్థానం చేరుకున్నామంటే ఇంకేం లేదు. అదే శంకరాచార్య గారు చెప్పింది ఏంటంటే, భక్తుడు మా ఆత్మానుభూతిని పొందుతాడు సహస్రార చక్రంలో. ఆయన భ్రాంతి ఇటువంటి అద్వైత జ్ఞాని ఏంటంటే తన అంతరంగంలో అనుభవించే బ్రహ్మానందం అమ్మవారి దీనివల్ల వస్తున్నది. అమ్మవారి పాదాల నుంచి వచ్చే అమృత ధార అని స్వామి చెప్పారు. అందుకని మన యొక్క భక్తి, ఆత్మజ్ఞానం వస్తేనే ఆ దారి వస్తుంది. కాబట్టి ఈ రెండు వేరు కావు.
అదే పరమ సత్యం అని స్వామి చెప్పాడు. మనం భక్తితో చేస్తేనే అమ్మ దార కురిపిస్తుంది. ఆ దార కురిపిస్తేనే మనకు బ్రహ్మాండం కలుగుతుంది. ఇవన్నీ ఒకటి, ఒకదానికొకటి ఇంకో. ఈ రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, నీకు అమృతధార అమృతం ఎక్కడ బయట లేదయా, అంతఃకరణలో పోతే నీకు ఆత్మస్వరూపం ఉంది. ఆ ఆత్మస్వరూపమే నుంచే అమృతధారలు వస్తాయి. ఆ అమృతధారను నీ ఉబ్బికొస్తుంది. ఆ అమృతధారను నీ మీద ఆత్మదర్శనం చేసుకుంటే నీ మీద సహస్ర చక్రం కురిపిస్తుంది. నీకు బ్రహ్మాండం లభిస్తుంది. నీ జన్మ ధన్యమవుతుంది. నీకు మరి జన్మ లేదు. అంతకంటే ఏం కావాలి? అది స్వామి చెప్పాడు. ఈ ముండకోపనిషత్తు కూడా ఏం చెప్పిందంటే, విద్యతే హృదయ గంధి చిద్యంతి సర్వ సంశయ క్షేతే చాచ కర్మాణి తస్మిన్ దృష్టే పరావరి అని చెప్పింది. ఎప్పుడైతే నీ ఉదయగంధి ఉదయాకాశం ఉదయగంధి అని మనలో ఉన్న ఉదయగంధి కానీ ఉదయాకాశం దాని ఉదయాకాశం అని మారిపోయారు. అక్కడ కనుక ఆ ఉదయగంధి భేయించబడితే నీకు ఆత్మదర్శనం లభిస్తుంది. నీకు అమృతం ధారలు ప్రవహిస్తాయి. నీవు చరిత్ర ద్రవవుతావు. అదే ముందుకొస్తూ ఇక 3 మతాలు ఓడి అద్వైతం ఏం చెప్తుంది? భక్తుడు, అమ్మవారు, భగవతి అనుభవించే ఈ అమృతం 3 ఒకటి. భక్తుడు, అమ్మవారు, అమృతం అంటే కర్త కర్మక్రియ. ఈ 3ని మీకు కురిపిస్తుంది అమ్మ. ఏది అమృతధార? అది అమ్మ, నువ్వు భగవంతుడు, భక్తుడు. ముగ్గురు ఒకే రూపం, ఒకే సరళరేఖ మీద ఉన్నారు. ఇక విశిష్టాద్వైతం వాళ్ళు మామూలుగా వాళ్ళు చెప్పేది ఏముంది? శ్రీమన్నారాయణ నుంచి అమ్మవారి దయ వస్తుంది. అమ్మవారి దయ నుంచి నీకు అమృతధార లభిస్తే నువ్వు నారాయణని భజించు. అమ్మ అనుగ్రహం కలిగింది. అమ్మ అనుగ్రహంతో నువ్వు భవసాగరాన్ని, ఈ సంసార సాగరాన్ని దాటుతావు వాళ్ళు చెప్పారు. ఈ ద్వైతం వాళ్ళు ఏం చెప్పారు? నువ్వు వేరు, ఆయన ఆ విష్ణువు వేరు, ఇద్దరు వేరు. కాబట్టి నువ్వు ఆ విష్ణువుని భక్తితో నీ నానా బాధలు బట్టి ఆయన కృప సంపాదించుకో. అప్పుడు నీకు అమ్మవారిని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు అనుగ్రహించి నీకు అమృతాన్ని ప్రసాదిస్తే ఆ అమృతాన్ని తాగుతూ నువ్వు తరించు అని ద్వైత మనస్సు చెప్పారు. ఇక ఈ విధంగా చెప్పారు కదా. మనకు చూడండి, మనం ఇంకో శ్లోకం కూడా మనం తెలుసుకుందాం. అది ఏంటంటే, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణ అస్తనాద్యాహుతి విధి ప్రణమాత్ సంవేశస్సు కీలక ఆత్మార్పణ దుష పర్యాయస్తవ భవతు యన్మే విరసితు. జప జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి అంటే జపం నేను చేసేటువంటి జపం, అమ్మవారి గురించి మంచి స్తోత్రాలు, పూజలు అన్నీ కూడా పూజ అవన్నీ. జల్ప నేను మాట్లాడే అమ్మవారి గురించి మాట్లాడే ప్రతి మాట అమ్మవారి గురించి కాదు, దేని గురించి మాట్లాడినా అమ్మే పరిగిస్తుంది, బాగుతుంది. కాబట్టి అవన్నీ కూడా అమ్మవారి గురించి మాట్లాడినట్టుగా శిల్పం, నేను చేసే ప్రతి పని ప్రతి కార్యం కూడా అమ్మవారి గురించి అమ్మే చేస్తున్నది. అమ్మే జపం, అమ్మే వాక్కు, అమ్మే జపం మనస్సు నుంచి చేస్తుంది. అమ్మే కార్యాలు, అన్ని కార్యాలు చేసే
అమ్మదేవుని ఈ శరీరం చేస్తుంది. ముద్రా విరచన ప్రతి నా కదలిక ముద్ర ప్రతి ముద్ర అని ప్రతి కదలిక విరచన కదలిక గతి నా నడక కూడా నా ప్రవర్తన నా నడక పాదక్షిణ్య క్రమణం. పాదక్షిణ్య క్రమణం అంటే ప్రదక్షిణం. నేను ఎక్కడ నడిచినా ఏది చేసినా అమ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ లాగానే భావించు. అసలు నాది భోజనం మొదలైనవి కూడా నేను తిన్నా కూడా ఆత్మలోకి నేను తిన్నది ఎవరు నన్ను నోరు చూసి ఎక్కడికి పోతుంది? ఆత్మే తింటుంది. నేను చేసే చెప్ప ఎవరు చేస్తున్నారు? ఆత్మ నా నోరు వాక్కు చేస్తుంది. అది అమ్మ సృష్టి. కాబట్టి నేను చేసే జపము అమ్మే చేస్తుంది. నేను మాట అమ్మది. నేను చేసే కార్యము అమ్మది, అమ్మే చేస్తుంది. ముద్ర అన్నిటికీ నా కదలికలన్నీ కూడా అమ్మాయి. నా నడక అమ్మే, నా ప్రదర్శనలన్నీ అంత తిరగడం అంతా కూడా అమ్మే. నేను భోజనం చేసినా కూడా అమ్మ చేసినట్టే. ఆహుతి విధి హోమం చేసినా కూడా అమ్మకే పోతున్నది. ఆహుతి విధి హోమం ఆహుతి చేస్తున్నా ఫైనల్గా ఆ బ్రహ్మాహుతి కూడా అమ్మకి. ప్రణామం నేను నమస్కారం చేసినా కూడా అమ్మకి. సుఖం అమ్మకి. ఆనందం సుఖం ఏదైనా అమ్మకి. ఆత్మార్పణతో సంపూర్ణ అని ఇది అదేనంటే నేను చేసే ప్రతి పని ప్రతి కార్యం ప్రతిదీ కూడా భగవదర్పణం. ఆత్మ సంపూర్ణ సమర్పణం అమ్మకి. అమ్మ అంటే ఎవరో కాదు, అయ్యతో కూడుకున్న అమ్మే. అంటే భగవదర్పణం. నువ్వు చేసే ప్రతి కార్యం సచ్చిత్తుడికి అర్పణం. వారికి పూజ, వారి స్తోత్రం. నువ్వు మాట ప్రతిదీ వారికి స్తోత్రం. నువ్వు చేసే ప్రతి నడక వారి చుట్టూ ప్రదక్షిణం. అట్లా కావాలి. అంటే పూర్తిగా మనం చేసే పని నువ్వు చేసుకో. అన్నీ భగవదర్పణం చేయవయ్యా. నువ్వు మాట్లాడిన, చేత చేసిన, వాక్ పలికిన, తర్వాత ఆలోచించిన, కర్మ చేసిన, ఏ పని చేసినా అంతటా ప్రతి ఒక్కటి సమస్తం సంపూర్ణ సమర్పణ సచిత్తులకు చేయాలి. చేస్తే అది పూజ కిందనే భావించాను. ఇవన్నీ కూడా అమ్మకు అమ్మకు సచిత్తులకు పూజలాగానే భావించి నువ్వు తరించాలి. భవతు నువ్వు కావాలి. సపర్య అంటే పూజ సపర్యలు కావాలి అమ్మకి. నువ్వు చేసిన ప్రతి పని అమ్మకు సపర్యగా, అసచిత్తులుగా అమ్మకు అయ్యకి సపర్యలాగానే కావాలి అని కోరుకోను. మనస్సు నిండా అట్లా అనుకొని నువ్వు ఏ పనైనా చేసుకో. నీకు బంధనం కలదు, నీకు ఏది కలదు. నువ్వు ఎంత చేసినా ఏది చేసినా కూడా అంత బోధార్పణ చేసావు కాబట్టి అంతా ఆయన చూసుకుంటాడు. నీకు బంధన విమోచనం, నీకు ముక్తి, ఆత్మదర్శనం గ్యారంటీ అవుతుంది. నువ్వు విముక్తి అయిపోతావు, మోక్షాన్ని పొందుతావు. అదే ఆనందం, అదే బ్రహ్మానందం. ఆత్మదర్శనం అయితే ఆనందం. చిరాకాయ బ్రహ్మస్వరూపం దర్శించి అదే బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపం బ్రహ్మానందం అనిపిస్తుంది. చిరకాలం ఇక నీకు మళ్ళా ఇది లేదు, తిరిగి పునర్జన్మ లేదు. ఇంతకంటే ఇంకేం కాదు. నువ్వు చేయవలసిన భగవదర్పణం. అసలు నువ్వు కాదు కదా నాన్న, నువ్వు అసలు ఈ శరీరం నీది కాదు. శరీరం నువ్వు కాదు, ఆత్మవు నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, బుద్ధి నువ్వు కావు. నువ్వెవరు? ఆత్మవి. ఆత్మ అంటే ఏంటి? సత్యస్వరూపం. అది ఎక్కడ? ఉదయ ఆకాశంలో ఉదయ గంధిలో ఉంది, నీటిలోనే ఉంది.
అది ఉన్నంత కాలమే నీవు నీ శరీరం నడుస్తుంది. నువ్వు కన్నుతో చూస్తున్నావు, నోటితో మాట్లాడుతున్నావు, నువ్వు శ్వాసిస్తున్నావు, చెవులతో వింటున్నావు, నీ చేతులతో పనులు చేస్తున్నావు, కాళ్ళతో నడుస్తున్నావు, అన్ని పనులు చేస్తున్నావు. మరి ఎవరి సహాయం దీనికి? ఆత్మ సహాయం. ఆత్మ ఉంటేనే నువ్వు చేస్తున్నావు. ఆత్మ నిన్ను వదిలిపెట్టి ఆత్మ చైతన్యం స్వరూపం ఆ అమ్మ యొక్క ప్రకాశంతోనే నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు. కానీ ఇవన్నీ ఎవరు చేసినట్టు? అమ్మ దయే, నీ అష్టచిత్తుల దయే నీకు నీ శరీరాన్ని నడుపుతున్నాయి. కాబట్టి నీదంటూ ఏమీ లేదు, అంతా ఆయనైనప్పుడు ఆయనే చేస్తున్నావు. నువ్వు ఎందుకు అనుకోవు? నా శరీరం చేస్తుంది, నేను చేస్తున్నాను, నా కళ్ళు చూస్తున్నాయి, నేను పలుకుతున్నాను అనుకోవద్దు. అందుకొరకు నీకు చెప్పాడు, అన్నీ నువ్వేనా అమ్మ, అన్నీ నువ్వేనయ్యా స్వామి అనుకోవాలి. అనుకుంటే మనకు వాస్తవం అది. ఆ వాస్తవాన్ని మనం అనుకుంటే మనం చేసే తప్పేది. వాస్తవం దాన్ని మనం మర్చిపోతున్నాం. అవాస్తవమైన శరీరం చేస్తుందని మనం భావించి మనం ఇక్కడనే నానాజనమరెత్తి నానా పాటు సంసార బంధనాలతో చిక్కుకొని నానా కష్ట సుఖాల శాస్త్ర సుఖాన్ని వదులుకొని కొంచెం సుఖాన్ని క్షణిక ఆవేశాలు, క్షణిక సుఖాలు దాని కోర్టులో లీనమైపోతుంది. అందుకనే ప్రతి పూజ, మన శ్వాస, మన సేవ, మన ప్రేమ, మన జ్ఞానం, చివరకు మన జీవితం అంతా దేవి పూజ, అమ్మవారి పూజ, అయ్యవారి పూజ. ఇదే సత్యం. ఈశాన బాబ యోగపురుషత్తుడు చెప్పేది కూడా అది. ఇదే జ్ఞానం, ఇదే ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానం కలిగితే నీకు మోక్షం, విడుదల, ఆనందం అప్పుడే వస్తుంది. ఎంత చేసుకున్నప్పుడు నీకు ఈ సుఖాలు ఇక అప్పుడు ఈ కష్ట సుఖాలు ఏమి ఉండవు. నువ్వు ఆత్మను దర్శించావంటే నీ కష్ట సుఖాలు ఉండవు. అంటే అసలు నువ్వు ఎవరైనా తెలుసుకున్నావు. ఆత్మను దర్శించావంటే ఏంటి? నువ్వు హూ యామయ్య అనేసి నాకు తెలుసుకున్నాడు. అదే రమణ మహర్షి మొత్తుకున్నాడు. హూ యామయ్యని తెలుసుకోవాలి, నీకు ఏ బాధ ఉండదు అన్నాడు. అందుకని ఆయన శరీరానికి ఏమైనా అయినప్పుడు ఆయన పట్టించుకోండి, ఈ శరీరం నాది కాదు, అసలు నేను ఆత్మని, నాలో ఉన్నది ఆత్మస్వరూపమే నేను అహం బ్రహ్మాత్మని. నాకు ఈ ఎదవ శరీరం లెక్కేంటి? నేను అహం బ్రహ్మ, మొత్తం ప్రపంచాన్ని మొత్తం అహం బ్రహ్మాత్మ అంటే నేను పరబ్రహ్మ స్వరూపాన్ని. కాబట్టి అంతా నేనే, ఈ ఒక్క శరీరం నేను, అంతా నేనని ఆయన వ్యాప్తి చెందాడు జ్ఞానంతో. అది తెచ్చుకోవాల్సింది. యత్కరోషి యదస్నాసి తత్కురుష్వ మదర్పణం అని భగవద్గీత. నీవు చేసే ప్రతిదీ నాకు సమర్పణి. యత్కరోషి, ఏది చేస్తావో, యదస్నాసి నువ్వు అన్ని తత్తుకొని చేస్తున్నావు, తత్కురుష్వ మదర్పణం, అదంతా నాకు ధారపై మదర్పణం నాకు అర్పించు. నువ్వు చేసే ప్రతిదీ నాకు సమర్పించమని భగవద్గీత భగవంతుడైన గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవాను కూడా ఇదే చెప్పారు. ఆత్మ వారే ద్రష్టవ్యం. ఆత్మని నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి క్రియలో ఆత్మని దర్శించు, అదే జ్ఞానయో అని బృహదారణ్యకం కూడా చెప్పింది. ఇకపోతే అద్వైతంలో శంకరాచార్య వాళ్ళు చెప్తున్నాడు, కర్త కర్మ క్రియ అన్ని భగవంతుడు, ఇది ఏమి లేదు, అన్నిటికీ ఆ దేవి చైతన్యమే కారణం. కాబట్టి ఆ దేవినే నేను ఈ పిండ పంచాదే కదా, ఆ దేవే కారణం, ఆ దేవినే ఆశ్రయించు అని. ఆమె చైతన్యం ఉన్న నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆమె అలానే భావించు. అదే ఆత్మ బుద్ధితో భావిస్తే నీకు మోక్షం వస్తుంది. భాస్కరరాయలు గారు కూడా ఆయన కూడా అదే చెప్పాడు. మాటే మంత్రం, నీ ప్రతి మాట మంత్రంతో సమానం అనుకో. ఆ దేవుని స్థుతించండి. నీ చేతి కదలిక ప్రతిదీ ముద్ర, అమ్మవారిని యొక్క ముద్ర.
శ్వాస, నువ్వు ప్రతి చేసే శ్వాస హోమం అనుకో. ఆహారం తినేది నైవేద్యం అమ్మవారికి. నిద్ర అమ్మవారు పొందే యోగ, నువ్వు పొందే నిద్ర అమ్మవారు పొందే యోగ నిద్ర. ఇలా జీవితం మొత్తం మహాయాగంగా భావించి నడుపు అని చెప్పారు. ఇప్పుడు శ్రీచక్రం విద్య కూడా ఇది చెప్తుంది. అది కూడా 2 రూపాయలు చెప్పింది. ఒకటి బాహ్య పూజ, 2 అంతర్యాగం. బాహ్య పూజ ఏముంటే మనం పుష్పంతో పూజిస్తాం. బాహ్యంలో మన కుంకుమ శ్రీచక్రంలో కిందకి పెడతారు. దాంతో మొత్తం బాహ్య పూజ చేస్తాం. పుష్పం సమర్పయామి, దీపం సమర్పయామి, ధూపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి అని బాహ్యంలో పూజిస్తాం. ఇది బాహ్య పూజ ఆ చక్రాన్ని. అంతర్యాగంలో నీకు అంతర్యాగం అంటే నీరు ఇది బయట నుండి చేసేది. ఆ అంతర్యాగంలో నువ్వు ఏం చేయాలంటే ఏమని తలుచుకో అంటే నీ మనస్సే ఒక మంటపం. బయట మంటపం కడతాగా, అది మనస్సు అనే మంటపం కట్ట అమ్మవారికి. నీ హృదయమే శ్రీచక్రం, నీ హృదయం శ్రీచక్రం, బయట అక్కడికి లేదు. నీ హృదయం శ్రీచక్రం, మనస్సు మంటపం. ఈ ప్రాణం ఉంది కదా, అదే అగ్ని. అగ్ని అంటే దీపం, దీపాల ఆలోచనలే ఆహుతులు. నీ యొక్క అహంకారమే బలి. నువ్వు సమర్పించుకోవడమే ఇదన్నమాట బలి. అదే నీకు నైవేద్యంగా సమర్పించుకోవడం అన్నమాట. ఏది అహంకారం. ఇక బిందువే, ఆ బిందు స్థానం ఉందా, అది ఈ ఉదయ గంధి. ఆ ఉదయ గహన, ఉదయ గంధే అమ్మవారి యొక్క సచిత్ర స్థానం, అమ్మవారి స్థానం. అక్కడి నుంచే నువ్వు దాని దర్శనం చేసుకుని, దానికి నమస్కరించుకొని, ఆ ఉదయాకాలంలో సచిత్రులకి దండం పెట్టుకొని, దృష్టి దాన్ని పెట్టుకుని నువ్వు దర్శనం చేసుకుంటావంటే నీకు మోక్షం. బయట ఎక్కడో లేదు, నీ లోపలే ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ శ్లోకం ఏం చెప్తున్నాడంటే మనకి, ఇప్పుడు నీ అంతర్యాగం గురించే మనకు అంతర్యాగం ముఖ్యమైనది. నువ్వు బయట కుంకుమ సమర్పణ, దువ్వ సమర్పణ, నీ మనసు ఎక్కడ తిరుగుతుంటుంది, అట్ట కాదు. దానివల్ల అంత ఫలితం ఈ దక్షిణకి ఫలితం ఇస్తుంది. నువ్వు లోపల నిజంగా అంతర్యాగం నేను చెప్పిన ప్రకారం నువ్వు చేస్తే నీకు మంచి ఫలితం ఇస్తుంది. రెండవది చాలా అంతర్యాగం ముఖ్యమైనది. నువ్వు ఇంద్రియాలని భూపురంలోనూ వదిలిపెట్టాలి. బయట చూసినప్పుడు భూపురం చక్రం బయట ఉన్న దాన్ని భూపురం అంటారు. ఆ భూపురం దగ్గర నీ ఇంద్రియాలని మొత్తం వదిలిపెట్టాలి. కోరికల్ని చూడదరం నెక్స్ట్ ఆవరణ ఉంటుంది, అది 16 దళాలతో ఉంటుంది. అక్కడ సమర్పించాలి నీ కోరికలని. నీకు ఏం కావాలి, నీకు మోక్షం కావాలి. ఓకే, అక్కడ చూడదరంలో కోరుకొని నమస్కారం. అన్నారు 2వ ఆవరణలో భూఆవరణలో నీ ఇంద్రియాలని అక్కడ వదిలిపెట్టి, 2వ ఆవరణలో శ్వాసలో నీకేం కావాలో, నీ తలంపు ఏంటో, నీ ఉద్దేశం ఏంటో అక్కడ సమర్పించుకో. తర్వాత నీ మనస్సుని 3వ ఆవరణ తర్వాత అష్టదళ పద్మం ఉంటుంది. అష్టదళ పద్మంలో నీ మనసును అక్కడ లగ్గింది. అష్టదళ పద్మం చాలా అహంకారాన్ని లాస్ట్ త్రికోణంలో లీనం చేయి. నేను అనే పదాన్ని అక్కడ నువ్వు అనే దాన్ని కూడా అహంకారాన్ని త్రిభుజంలో వదిలిపెట్టేసి చివరకు మిగిలిపోయింది ఆ త్రికోణంలో ఉండే బిందు స్థానం. ఆ బిందులో నేను నా ఆత్మ, అదే నా ఆత్మ అనే భావాన్ని ఏర్పరచుకొని నమస్కారం చేసుకో. హృదయపూర్వకంగా నివేశాలను అని సచిత్తులు ఉండే ఆ బిందు స్థానాన్ని పరమభక్తితో నమస్కారం చేసుకుంటే, శరణు కోరితే నీ కోరుకున్న అవి సిద్ధిస్తే నువ్వు మోక్షాన్ని కోరుకుంటే నీకు మోక్షం. ఏది కోరుకుంటే అది. 26 సుఖాలు కోరుకుంటే 26 సుఖాలు కూడా
ఇది శ్రీచక్ర యొక్క అంతర్యాగ ఫలితం. ఇది సమయాచార శ్రీచక్ర అంతర్యాగం అంట. సమయాచారం నీ నీ యొక్క బాధను బట్టి, నీ దాన్ని బట్టి నీకు ఏం కావాలని అడుగుతుంది. ఇట్లా అంతర్యాగంలో నేను చెప్పిన ప్రకారం చేసి నువ్వు తరించు. స్వస్తి.